మొన్నటిదాకా మా బజార్ దిక్కు చెత్త కొంచెం పోయేటోళ్ళు రోజు వచ్చేది. కానీ గిన్నడమ ఏమైందో ఏమో, దినం తప్పించి దినము ఒక్కోనాడేమో 2 రోజులకు ఒకసారి వస్తుర్రు. ఏమైంది అని అడిగితే బండ్లు చెడిపోయినాయి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఉల్టా మరల పడుతుర్రు అన్నట్లు గా మంచిర్యాల జిల్లాలో కూడా గిదే కథ అవుతుందట. పాండ్ర శుద్ధం చెత్త పోతా అంత ఎత్తి ట్రాక్టర్లు పోసిరు కదా, తట్టలు పాలాలు చూద్దా యాది మర కూడా బండ్లు వేసిరు. షబ్బాష్ డ్రైవర్ సాబ్, బండి చాలు చేసి పోనీ. ఇక ఇదెక్కడికి అతరు ఆడి మనుషులతో బండి నూకిపిస్తారు. కొంపదీసి సలికి బ్యాటరీ దిగిపోయిందా ఎట్లా అని పరిచయం అవుతున్నారు కదా. అవు చెన్నూరు మున్సిపల్ బండ్ల చక్కదను గింత ముద్దుగా ఉంది. మరి తెచ్చిన బండ్లు నెలకోటి ఖరాబ్ అవ్వకుండా ఉలిగడలకు వేసేదాకా వచ్చింది బండ్ల పరిస్థితి. అయితే పట్టణంలో ఉన్న జగన్నాథ గుడి దిక్కు ఈ ట్రాక్టర్ చెత్త వేసుకుపోతానికి వచ్చింది. ఇక మున్సిపల్ కార్మికులు చెత్త అంతా తెచ్చి రప్ప బండ్లు వేసిరు. కానీ పాడే బండి చాలా అయితే లేదు. ఓ దిక్కు యాల దాటిపోబట్టే ఇంకో దిక్కు మునాష్టమై బండి గిట్లుండే. దీంతో మెడగబడ్డ పాము కరవక మానదు. మన సాగుదలకు వచ్చింది పాటు ఈ డ్యూటీ మొదలారా అని మహిళా కార్మికులే తలో చేసి బండిని ఎట్టిర్రు. అంతేకాదు గా మొన్న లంబాడి పెళ్లిపోయే దిక్కు చూత బండి గిచ్చిన అయిపోయింది ఆడ డంప్యార్డ్ దిక్కు. గిట్లా 17 బండ్లు తెప్పిస్తే అందులో గట్టిగా డ్యూటీ చేసే బండ్లు 7 సూతలు లేవాట. అధికారుల లాపరం చేయంగా బండ్లు బాగు చేసిన వాళ్ళు లేరు, పట్టణంలో వేరకపోతున్న చెత్తను కొంచపోయిన వాళ్ళు లేరు. అందుకే చెన్నూరు పట్టణం చెత్తకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే కాడికి వచ్చింది కథ అని గరం అవుతారు అక్కడి జనాలు. మెకానిక్ ఛార్జీలకు మరి డబ్బులు లేవని స్థానికంగా ఉండే మురళీకృష్ణ కమిషనర్ గారు వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు 16 బండ్లకు కేవలం 6 బండ్లు మాత్రమే చెన్నూరు పట్టణంలో తిరుగుతూ ఉన్నది. మరి 30 నుంచి 40 వేలు ఉండే ఈ యొక్క చెన్నూరు పట్టణంలో నివసించే ప్రజలు మరి ఈ యొక్క చెత్త బండ్లు అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మొన్న డీజిల్ అయిపోయిందని చెప్పేసి కార్మికులే ఆ యొక్క చెత్త వాహనాలు దొబ్బడం నిజంగా శోచనీయమనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో వారు 20,000 చెక్కు అతను స్వతహాగా రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది కనుక జనరల్ పట్టు మొత్తం స్థానిక కమిషనర్ గారు హంపాట్ అనిపిస్తూ ఉన్నారు. కనుక దీనిపైన మంత్రి వివేక్ గారు శ్రద్ధ వహించాల్సిన ఉంది. ఇంటిరా జనం కడుతున్న పన్నులు, సర్కారు ఇస్తున్న పైసలు యాడికి పోతున్నాయి ఏమో గాని ఈ బండ్లు రిపేర్ చేసుకునే సోయి కూడా లేదా ఈ అధికారులకు అని మండిపడతారు జనాలు. ఇప్పటికన్నా కార్మికుల శ్రమ దోపిడి బంద్ చేసి మూలకు పడ్డ బండ్లను ముద్దుగా సింగారిచ్చి చెన్నూరు ప్రజల చెంతకు తీసుకురారి పట్టణంలో వేరుకపోతున్న చెత్త అంతా సాఫ్ చేసి చెక్కున మెరిచేటట్టు చెయ్యిరి అని అడుగుతారు. మరి అటు కమిషనరు ఇటు సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందో ఏమో చూడాలి.